బుల్లెటిన్లకు డీటెయిల్స్ చూస్తే అగనంపూడి జాతీయ రహదారిపై దారుణ ఘటన చోటు చేసుకుంది. మల్కాపురం ప్రకాష్ నగర్ ప్రాంతానికి చెందిన దాడి సూర్యకిరణ్ ను గంగవరంకు చెందిన కొర్లయ్య కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విశాఖ మల్కాపురం ప్రాంతానికి చెందిన సూర్యకిరణ్ గంగవరంకు చెందిన మేఘన సంవత్సరం క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి వివాహాన్ని యువతి తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. వివాహం అనంతరం భార్యాభర్తలిద్దరూ హైదరాబాద్లో కాపురం పెట్టారు. మేఘన గర్భవతి కావడంతో విశాఖ అగనంపూడి ఆసుపత్రిలో భర్త సూర్యకిరణ్ చేర్పించాడు. యువతికి పాప పుట్టడంతో చూసేందుకు ఆమె తల్లి సుజాత వచ్చారు. తమ ప్రేమ వివాహాన్ని నిరాకరించిన కారణంగా పాపను చూసేందుకు సూర్యకిరణ్ అనుమతించలేదు. తనకు అవమానం జరిగిందంటూ యువతి తల్లి గంగవరంలోని తమ బంధువు కొర్లయ్యకు సమాచారం ఇచ్చింది. సూర్యకిరణ్ భార్య బిడ్డను చూసి ఇంటికి వెళ్తున్న సమయంలో అగనంపూడి జాతీయ రహదారిపై కాపు కాసిన కొర్లయ్య బైక్తో ఢీకొట్టాడు. అనంతరం కింద పడిపోయిన యువకుడిని విచక్షణారహితంగా కత్తితో తీవ్రంగా గాయపరిచాడు. గమనించిన స్థానికులు బాధితుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే సూర్యకిరణ్ మృతి చెందాడు. దాడి అనంతరం దువ్వాడ పోలీస్ స్టేషన్లో నిందితుడు కొర్లయ్య లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చెప్పండి చంద్రశేఖర్. గుడ్ మార్నింగ్ జాన్సీ. అర్ధరాత్రి నిన్న రాత్రి జరిగినటువంటి దారుణ హత్య స్థానికంగా కలకలం రేపిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత 2 రోజుల క్రితమే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో జరిగినటువంటి మైనర్ బాలిక హత్య మరో హత్య అనేది నిన్న రాత్రి గాజువాక దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మల్కాపురం ప్రాంతానికి చెందినటువంటి దాడి సూర్యకిరణ్ గత కొంతకాలంగా కూడా హైదరాబాద్ లో ఓలా డ్రైవర్ గా కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత ఈ ఏడాది ఫిబ్రవరిలో అయితే వారికి ప్రేమ వివాహం అయితే జరిగింది. అనంతరం అతని భార్య అయితే గర్భం దాల్చడం జరిగింది. ఈ నేపథ్యంలో గర్భం దాల్చినటువంటి ఆమెకు పురుటు నొప్పులు రావడంతో ఆయన అయితే విశాఖపట్నం హైదరాబాద్ అయితే రావడం జరిగింది. ఆవిడ్ని అనకాపల్లి అగనంపూడికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అయితే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినటువంటి భార్యకు సూర్యకిరణ్ వెళ్తున్న నేపథ్యంలో ఎవరో గుర్తు తెలియని ఓ దుండగుడు ఆయన పైన తీవ్రంగా దాడి చేసి గాయపరిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడికక్కడే సూర్యకిరణ్ మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిందితుడు కొర్లయ్య దాడి సూర్యకిరణ్కు చెందినటువంటి అత్తకు కూడా అక్రమ సంబంధం ఉన్నట్టు కూడా అయితే దాడి సూర్యకిరణ్ కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత 2 రోజుల క్రితం విశాఖ మల్కాపురంలో జరిగినటువంటి ఓ తగాదా కారణంగా సూర్యకిరణ్ పైన అతని తల్లి పైన కూడా సూర్యకిరణ్ అత్తయ్య అయితే దువ్వాడ పోలీస్ స్టేషన్ అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వీరి కుటుంబానికి సంబంధించి సూర్యకిరణ్ ఆమె తల్లి పద్మ కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు అయితే చేశారు అతని అత్త పైన. అయితే గత 2 రోజులుగా కొనసాగుతున్న ఈ పరిస్థితికి సంబంధించి నిన్న సాయంత్రం ఏదైతే దువ్వాడ పోలీస్ స్టేషన్ ఉందో దువ్వాడ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి మహిళా కానిస్టేబుల్ ప్రెజర్ చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటు తల్లి కుమారుడు కలిసి అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు రాకుంటే కేసు నమోదు చేస్తామంటూ కూడా కానిస్టేబుల్ బెదిరించిందంటూ కూడా మృతుడి తల్లి అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళినటువంటి సూర్యకిరణ్ కానీ లేదా అతని తల్లి గంగవరం ప్రాంతానికి చెందినటువంటి కొర్లయ్య అనే వ్యక్తి సూర్యకిరణ్ పైన అకస్మాత్తుగా దాడి చేయడం అయితే జరిగింది. దాడి చేసిన వెంటనే ఇటు కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఝాన్సీ. థ్యాంక్ యూ చంద్రశేఖర్. బయటకు వచ్చిన తర్వాత 2 సార్లు ఫోన్ అటెంప్ట్ చేసి అప్పుడు నేనే చెప్పాను, మేడం మేము వస్తామండి అంటే ఆవిడ అస్సలు ఇతను చెప్పారు కదా వెళ్ళొద్దని మేము వెళ్ళడం మానేసాం. కానీ ఆవిడ ఊరుకోలేదు, వస్తారా మరి మీరు వాళ్ళకి చెప్పలేదా మేము పక్కన లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టామని? చెప్పినా సరే ఆవిడ డోంట్ కేర్, మీరు రాకపోతే నేను ఒప్పుకోనని చెప్పింది ఆవిడ. ఆవిడ పేరేమో తెలుసమ్మా? వెళ్ళిన తర్వాత ఎన్ని తిట్లో తిట్టింది ఆవిడ. ఏమని తిట్టింది? మా బాబు కోపం కూడా అయ్యారు, మీరే యాసాలు వేస్తున్నారా,
మీకు రెక్కలు ఉన్నాయా, గంటకోదారు ఉన్నామని చెప్తున్నారు, ఇప్పుడు ఎలాగొచ్చారు, ఎగురుకుంటూ వచ్చారా మీరు, ఎలాగ నాన్న మాట్లాడింది. ఆ విషయం రాత్రి సీఏ గారికి కూడా చెప్పాను. ఆయన ఏమన్నారు? సార్ ఆవిడ ఇష్టం వచ్చినట్టు తిట్టిందంటే ఆవిడ డ్యూటీ ఆవిడ చేసిందమ్మా అన్నారు. అతను ఆవిడ డ్యూటీ అప్పటికే ఆవిడ పక్క నుండి ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. చెప్పారు కూడా మా బాబు, చూడండి మా అమ్మని ఎలా తడుతుందో చూడండి, మా అమ్మని ఎలా తడుతుందో చూడండి. అస్సలు పట్టించుకోలేదు. వాళ్ళ ఒత్తిడి వల్ల మేము వెళ్ళాం, లేకపోతే మేము మల్కాపురంలోనే ఉన్నాం. ఎంఎం నాయుడు గారు చెప్పారు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను డీల్ చేస్తాను, వాళ్ళు ఇక్కడ పిలిపిస్తానని అతను మాకు క్లియర్ కట్గా చెప్పారు. మేము అతను ఇచ్చిన మాటకే వెళ్ళలేదు, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. మెయిన్ వాళ్ళ వల్లే వెళ్ళాము, లేకపోతే నేను అసలు వెళ్ళను, నా కొడుకు కూడా వెళ్ళను. సో పోలీసుల పాత్ర ఎక్కువ ఉందంటారు దీనికి? నేను మాత్రం ఆ లేడీని ఒప్పుకోను, అతన్ని ఒప్పుకోను. అతను చెప్పారు ఒకటే మాట, అమ్మ వస్తే మాటలతో తేలిపోద్ది, లేకపోతే కేసు కట్టేస్తామంటే కేసు ఎవరు మిమ్మల్ని అలా బెదిరించింది? ఈవిడే చెప్పింది. కేసు కట్టమంటారా వస్తారా, కేసు కట్టమంటారా వస్తారు, కేసు కట్టేస్తే అప్పుడు మీకు తీరిపోద్ది అన్నది ఈవిడైతే. ఏం కేసు కడతానన్నదమ్మా అసలు? అదే ఈవిడ కంప్లైంట్ చేసింది కదా, అది కేసు కట్టేస్తానని చెప్పింది. మీరు వస్తే కంప్లైంట్, లేకపోతే కేసు అని చెప్పింది ఆవిడ. కానీ ఆవిడ చాలా రూడ్గా బిహేవ్ చేసింది. ఆ విషయం లాస్ట్ నేను తెల్లవారు కూడా రాత్రి కూడా సీఏ గారు చెప్పారు. మరి మీ అబ్బాయి మర్డర్ చేసిన తర్వాత ఆవిడ స్టేషన్లో చూసారా? ఆవిడ ఉందా స్టేషన్లో? నేను చూసాను, ఎల్లగాలే చూసాను, కానీ ఆవిడ లేదు. ఉంటే అప్పుడే ఆవిడకి చెప్దాం అనుకున్నాను, కానీ ఆవిడ లేదు, అక్కడ వెళ్ళిపోయింది. అదే విషయం సీఏ గారికి చెప్పాను. సీఏ గారు ఆవిడ డ్యూటీ ఆవిడ చేసిందమ్మా అన్నారు. ఆవిడ డ్యూటీ అంత రూడ్గా చేస్తుందా? మనుషులు ప్రాణాలు తీసేస్తారా? ఆవిడే చేసింది అంతా, ఆవిడ వల్లే మేము వెళ్ళాం, లేకపోతే మేము మల్కాపురంలో ఉన్నాం అప్పటికి. కాకపోతే ఇక ఎంఎం నాయుడు గారు కూడా ఉన్నారు, అతను అడగండి చెప్తారు. మేము అతను చెప్పాకే మేము వెళ్ళాం. మల్కాపురం సీఏ గారిని అడగండి, అతను చెప్తారు. మేము అతను చెప్పాకే మేము వెళ్ళాం. అప్పుడు సీసీ ఫుటేజ్ కూడా ఉంటాయి, అప్పుడు టైం ఎంత ఉందో, మేము అక్కడే ఉన్నామో లేదో కూడా మీకు తెలుసు. మేము మెయిన్ వాళ్ళ ఒత్తిడి వల్ల వెళ్ళాం, లేకపోతే నా కొడుకు ఎల్లకే పోను. నేను వెళ్ళాననే నా పిల్లడు వచ్చాడనే నా చిన్న కొడుకు కూడా ఇద్దరు ఫ్రెండ్స్, మొత్తం 5 మేము వస్తామని వెళ్ళాం. బయటకు వచ్చిన